హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ఆల్మోస్ట్ 1 మంత్ అయినట్టుంది నేను వీడియోస్ పెట్టకుండా. వీడియోస్ లేదు, షార్ట్స్ లేదు, ఏమీ లేదు. ఎందుకు పెట్టలేదు ఏంటి అనేది ఈరోజు మీ అందరితో మాట్లాడదామని చెప్పి ఒక ర్యాండమ్ వీడియోని అయితే షూట్ చేసుకుంటున్నాను. లైక్ ఏంటి అంటే రెగ్యులర్గా నార్మల్ ఏమీ స్పెషల్ రెసిపీస్ ఏమీ చేయటం లేదు. జస్ట్ సాంబార్ చేస్తున్నాను, దేవుడి కోసం ప్రసాదంకి హల్వా చేస్తున్నాను అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. సో అది చేస్తూ నాకు మీతో మాట్లాడాలనిపించి ఇదైతే వీడియో షూట్ చేస్తున్నాను. సో చాలామంది లైక్ ఏంటంటే తెలిసిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఏంటి వీడియోస్ పెట్టట్లేదు. ఈవెన్ మా హస్బెండ్ కూడా అడుగుతున్నారంట, ఏంటి మేడం వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి. సో మేమంతా బాగానే ఉన్నామండి, ఏమీ లేదు. ఒక చిన్న అప్డేట్ అనమాట చెప్పాలనుకుంటున్నాను. సో ఇదైతే ఎలాంటి స్పెషల్ వీడియో కాదు, పూర్తిగా మన ఇంట్లో జరిగే ఒక నార్మల్ డే అనే అనుకోండి. సో మొదటగా అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. నేను వీడియోస్ పెట్టకపోయినా ఛానల్కి వచ్చి చూసి ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులుగా అయితే రెగ్యులర్గా అప్లోడ్స్ పెట్టట్లేదు, వీడియోస్ పెట్టడం లేదు. దానికి మెయిన్ కారణం నేనైతే కొంచెం బిజీగా ఉన్నానన్నమాట. లాస్ట్ మంత్ ఎప్పుడైతే ఒక వీడియో పెట్టానో దాని తర్వాత నుంచి చాలా బిజీ అయిపోయాను అనమాట. ఎస్పెషల్లీ మా ఫౌజీ లైఫ్లో ఏంటి అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఆర్మీ క్యాంట్లో స్టేషన్లో ఉంటున్నప్పుడు ఇలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కూడా. ఇవి ఒక మాకు మెమొరబుల్గా ఉంటాయి. ఫ్యామిలీ వెల్ఫేర్ మీటింగ్స్ అని, వెల్ఫేర్ యాక్టివిటీస్ అని, గ్యాదరింగ్స్ అని చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ మీటింగ్స్ ఉంటాయి, కొన్నిసార్లు స్పెషల్ వెల్ఫేర్ మీటింగ్స్ ఉంటాయి. సో అలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ప్లానింగ్, ప్రాక్టీస్, కోఆర్డినేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో చాలాసార్లు మార్నింగ్ నుంచే బయటికి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని రోజులు డైలీ మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలానే లాస్ట్ మంత్ అంతా జరిగిందనమాట. సో లాస్ట్ మంత్ మొత్తం కూడా ఒక స్పెషల్ మీట్ కోసం అని చెప్పి ప్రాక్టీసెస్ జరిగాయి. సో ఆ ఫొటోస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అన్నీ యాడ్ చేయకపోయినా మా ప్రాక్టీస్ సెషన్స్లో మేము మా ఫ్రెండ్స్తో కలిసి తీసుకున్న ఫొటోస్ అవి నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఏంటి అంటే అప్పుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటి మార్నింగే బ్రేక్ఫాస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపడం అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అండ్ అలానే వంట కూడా రెడీ చేసేసి 10-10:30 కల్లా మేము వెళ్ళిపోవాలన్నమాట. సో వెళ్ళి మళ్ళీ ఏ టైంకి వస్తాము అంటే 1:30 అయినా అయిపోవచ్చు, సమ్టైమ్స్ 12:30 అవ్వచ్చు, సమ్టైమ్స్ 1 o'clock అవ్వచ్చును. సో అంత హడావిడిగా వెళ్తున్నప్పుడు నాకేంటి అంటే వీడియో షూట్ చేయడం అవ్వేది కాదు, అస్సలు కుదిరేది కాదనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము అంటే మొబైల్ సైలెంట్లో పెట్టేసి బ్యాగ్లో పడేసేదాన్ని, అసలు ఏమీ షూట్ చేయడానికే అయ్యేది కాదు. సో అందుకని చెప్పి మార్నింగ్ వ్లాగ్స్ కానీ స్పెషల్ వీడియోస్ కానీ ఏమీ చేయలేదు. ఓన్లీ సండే మాకు హాలిడే ఉండేది. సో అందుకని చెప్పి ఈ 1 మంత్ అయితే వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదు. సో అసలు ఎంత అనుకుంటుండేదాన్నో, వ్లాగ్ తీయట్లేదు, షూట్ చేయడానికి టైం దొరకట్లేదు, ఇంటికి వచ్చేసరికి చాలా టయర్డ్గా అనిపించేది. ఇంకా మధ్యాహ్నం వచ్చి రాగానే భోజనం చేసేసి నిద్రపోయేదాన్ని అనమాట. ఇంక ఈవినింగ్ లేచాక మళ్ళీ ఈవినింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, పిల్లల్ని చదివించుకోవడం, ఇంకా నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం. సో అలానే కుదిరిపోయిందనమాట. సో అందుకనే అసలు వీడియోసే షూట్ కూడా చేయలేదు. బట్ మొబైల్లో చూస్తే ఎప్పుడో ఒక పాత వీడియోస్ కూడా ఉన్నాయి, కొన్ని నేను ఇంకా అప్లోడ్ చేయలేనివి. అవి కమింగ్ అప్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఇలా ఏంటి అంటే ఈరోజు ప్రసాదం కోసం హల్వా చేశాను కదా, ఇలాంటి చిన్న చిన్న పనులే మనకి రోజుని బ్యూటిఫుల్గా చేస్తాయి కదా. నిజాన్ని చెప్పాలంటే వీడియోలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కిచెన్లో పనిచేస్తూ కెమెరా ఆన్ చేసి మీతో మాట్లాడి ఇలాంటివన్నీ కూడా చాలా రోజులు అయింది అసలు. నేను ఈ వీడియో కూడా తీసి 2 days అయింది, బట్ పెట్టడానికి నేను అలా ఆలోచిస్తున్నాను అనమాట. అంటే ఇలాంటి కానీ కొన్ని ఫేజెస్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ప్రయారిటీ అవుతాయి కదా, అందుకనే కొద్ది రోజులు అయితే బ్రేక్ వచ్చేసింది. సో ఇంట్లో కూడా హెల్తీగా పెట్టాలి, మనం ఏదో హడావిడిగా వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఏది పడితే అది బయట నుంచి తెచ్చుకొని తినేసే వాళ్ళం కాదు మేము. ఇంట్లోనే మార్నింగ్ అన్నీ రెడీగా చేసేసి హాట్ ప్యాక్స్లో ప్యాక్ చేసేసుకొని రెడీగా టేబుల్ మీద పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట. వచ్చి రాగానే టయర్డ్గా ఉండేవాళ్ళం కదా. సో అందుకని చెప్పి ఇలా నిజంగా వీడియోస్ అయితే నేను చాలా మిస్ అయ్యాను చేయడం. అండ్ అలానే ఇంట్లో పని కూడా వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఏదైతే అయిపోయిందో దాని తర్వాత కూడా ఇల్లంతా ఎక్కడో అక్కడ నీట్గా సర్దుకొని కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అయ్యామన్నమాట. సో అందుకని ఈ కొద్ది రోజులైతే బ్రేక్ వచ్చింది. బ్రేక్ అనేది ఇంటెన్షనల్ కాదు, లైఫ్లో ఒక న్యాచురల్ బిజీ అయిపోయింది అంతే. ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు, నీకు రోజు ఏదోటి అంటే ఇంట్లో ఉన్నాము అంటే కొంచెం
రిలాక్స్డ్‌గా వంట చేస్తాము. అదే బయటికి వెళ్ళాలి అంటే కొంచెం హడావిడిగా చేసి వెళ్తూ ఉంటాం కదా! సో, ఇప్పుడు మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు, "నీకు ఇలాంటివి ఏమైనా ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ ఉంటేనే నువ్వు యాక్టివ్‌గా ఉంటున్నావు" అని అంటున్నారు. బట్ నాకేంటి అంటే ఇంట్లో ఉన్నప్పుడు వేడివేడిగా తినడమే నాకిష్టం. ఈ వేడివేడిగా పెట్టాలి అనుకుంటాను. పిల్లలు 2:30కి వస్తారు స్కూల్ నుంచి. సో, ఆ టైంకే మేమందరం లంచ్ చేసేది. సో, అలాంటప్పుడు ఎందుకు మనం ఎర్లీ మార్నింగే వేగంగా వంట చేసేసుకొని చల్లారిపోయినవి పెట్టాలి అనేది నేననుకుంటాను. సో, ఇలా అయితే మా ఫౌజీ లైఫ్‌లో ఆ ప్రిపరేషన్స్ చాలా ఉంటాయన్నమాట. కానీ ఆ ప్రాక్టీస్ టైమ్స్‌లో ఉండే ఆ ఎఫర్ట్, డిసిప్లిన్, టీమ్ వర్క్ అవన్నీ నిజంగా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. వన్స్ ఏదైతే మెయిన్ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చే కాంప్లిమెంట్స్ అవ్వచ్చు, అందరితో కలిసి స్పెండ్ చేసిన టైం అవ్వచ్చు, చాలా బావుంటాయన్నమాట. సో, ఇలా ఏంటి అంటే ఆహ్, నాకు ఆహ్, అందుకు ఇలా బిజీ అయిపోయాననమాట. సో, ఇక్కడైతే నేను సాంబార్ తడకా వేస్తున్నాను. నా సాంబార్ తడకని చూసి కంగారు పడకండి. అది ప్యాన్ ఇలా అంటే ఇలా వేడెక్కిపోతుందనమాట. అందుకని నేను ఫస్టే అన్నీ అందులో వేసేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. సో దట్ వెంటనే వేసిన వెంటనే చాలా వేగంగా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇక్కడైతే సాంబార్ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. సాంబార్‌లోకి వేయడానికని కొంచెం అంతా కొబ్బరిని కోరాను కదా! సో, దాన్నే ఇందులోకి వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మా వెనకాతల బాబోయ్! పనస చెట్టు అయితే ఎంత పెద్దదయిపోయిందో, ఇక్కడ గాలి ఎప్పుడేస్తుందో, ఎప్పుడు తుఫాన్ వస్తుందో అన్నట్టు తెలియటం లేదు. అందుకని చెప్పి ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి వాళ్ళొచ్చారు జేసీబీ పట్టుకొని కట్ చేస్తున్నారనమాట ట్రీస్ అన్నీ. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా! ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేవి ఉంటాయి. సో, అవన్నిటిని కట్ చేస్తుంటే మా ఇంటి బ్యాక్ సైడే పనవుతుంటే, బాబు కొంచెం ఇవి కూడా కట్ చేసేయండి మా నెత్తి మీద పడేటట్టు ఉన్నాయి డైలీ మాకేంటంటే పనసకాయలు ఒక 2, 3 పనసకాయలు పైనుంచి దబ్ దబ్ అని పడుతూ ఉంటాయన్నమాట. సో, మాకు వాష్‌రూమ్ బ్యాక్ సైడ్ ఒక వాష్‌రూమ్ ఉంటుంది. ఇంట్లో ఒక వాష్‌రూమ్ ఉంటుంది. సో, బ్యాక్ సైడ్ వాష్‌రూమ్‌కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మన నెత్తి మీద పడిపోవచ్చును అన్నట్టుగా భయమేస్తుంది. అండ్ అలానే పైన చూస్తే ఒక పనస చెట్టు పైన మొత్తం మోడు బారిపోయిందంటారు కదా! అసలు ఆకులేమీ లేవు. ఎండిపోయినట్టుగా ఉంది. కొంచెం చూడండి. అది ఎప్పుడైనా పడిపోవచ్చు మా నెత్తి మీద. లాస్ట్ టైం వర్షాలు పడినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద కొమ్మలు పడ్డాయి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే గమనించుండొచ్చు. సో, అందుకని చెప్పి ఇవన్నీ కూడా కట్ చేయించేసాం. ఇప్పుడు ఈ ఎండ ఫుల్‌గా వస్తుంది బ్యాక్ సైడ్. పనసకాయలు మేము తినింది లేదు, చెందింది లేదు. అనవసరంగా పోతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ పనసకాయలన్నీ అయిపోయినాయి. ఏం లేవు. అందరికీ పంచిపెట్టేసాము. అందుకని చెప్పి ఇంకిక్కడ వీళ్ళు చూడండి ఎలా కట్ చేస్తున్నారో. సో, ఇది ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి వాళ్ళొచ్చారు. ఇంకా ఆ సౌండ్‌కి మనకి ఎలాగో నిద్ర పట్టదని చెప్పి అవి బ్యాక్ సైడ్ వెళ్ళి ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అనేది చూసుకొని ఉన్నాం అనమాట. సో, ఇక్కడ నుంచి అయితే డైలీ వ్లాగ్స్‌లా చేద్దాము అని అనుకుంటున్నాను. సో, కానీ డైలీ లైఫ్‌లో ఇంట్రెస్టింగ్‌గా కనిపించేది ఎక్కువగా సింపుల్ మూమెంట్సే. వంట చేయడం, ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడం, మీటింగ్స్‌కి వెళ్ళడం, తిరిగొచ్చి స్నాక్స్ చేయడం. సో, ఇన్ని రోజులు అయితే నేను అస్సలు ఆ పిల్లలనైతే అంటే నాకే చాలా బాధ అనిపించిందనమాట. ఏది స్పెషల్‌గా ఏది చేయడం లేదు. స్పెషల్‌గా ఏం చేయలేదు. నార్మల్‌గా పప్పు టమాటా, పప్పు ఆనపకాయ వండుకోవడం, కూర ఏదో ఒక కూర వండుకోవడం, బీన్స్ అని, బెండకాయలని అలా వండుకోవడం, ఏదో చికెన్ కర్రీ వండేసుకోవడం నాన్ వెజ్ తినే రోజులైతే. సో, ఇంకా అలాగే అయిపోయింది. సో, చాలా రోజులైంది పాపం పిల్లలకి ఏం పెట్టలేదు. ఎప్పుడు బయట నుంచే తింటున్నారు తెచ్చుకొని స్నాక్స్ అయితే స్పెషల్‌గా. అందుకని చెప్పి ఈవినింగ్ అయితే అరటికాయ బజ్జీలు వేస్తున్నాను. లాస్ట్ టైం నేను బిజీగా ఉన్నప్పుడు ఒక అరటికాయ తెచ్చాను ఇలానే అరటికాయ బజ్జీలు వేద్దామని. అది పండిపోయి పారేసాననమాట. సో, ఈసారి అలా చేయకూడదని చెప్పి అరటికాయ మా ఇంట్లో ఏంటంటే నేను తింటాను అరటికాయ, బాకీ ముగ్గురు అరటికాయలు తినరు. సో, అందుకని చెప్పి అరటికాయ బజ్జీలు వేసేద్దాం అని చెప్పి ఇలా అరటికాయ బజ్జీలు అయితే పిండి కలుపుతున్నాను. శనగపిండి కొంచెం బియ్యపిండి వేసి అరటికాయ బజ్జీలు వేసేద్దాం అని చెప్పి. సో, ఇంకిక్కడ అరటికాయలు లోపల చప్పగా ఉంటాయని చెప్పి నేను అరటికాయలు కూడా కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాననమాట. సో దట్ ఏంటంటే లోపల కూడా పచ్చిగా ఉండకుండా. అరటికాయ బజ్జీలు వేయగా నాకు ఇంత పిండి మళ్ళీ మిగిలిపోయింది. అందుకని చెప్పి దాంతో ఉల్లిపాయ పకోడీలు కూడా వేసేద్దాం అని చెప్పి ఉల్లిపాయ పకోడీలు కూడా వేసేస్తున్నాను. సో, ఈరోజు సాయంత్రం అయితే పకోడీలు అలాగే అరటికాయ బజ్జీలు కూడా చేసేసాను. సో, ఇలాంటివి ఏంటంటే ఈవినింగ్స్ అయినప్పటికీ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది. సో, ఇలాంటివి చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి అంటే ఇన్ని రోజులు అసలు ఈవినింగ్ స్నాక్స్ ఏమి చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే ఏదైనా మ్యాగీ చేసేసుకోవడమో లేదంటే సమోసా పఫ్లో ఏవో తెచ్చుకొని తినేస్తున్నారు. సో, అందుకని చెప్పి ఇలా సో, ఇప్పుడైతే ఇంకా ఇవైతే నేను యాడ్ చేస్తానన్న ఫొటోస్ అనమాట.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.